రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మల్లా గ్రామాల్లో ఒక కొత్త కుంభకోణానికి తెరలేపడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే ఆ యొక్క పంచాయతీలకు వచ్చినటువంటి డబ్బులను పంచాయత్ సెక్రటరీల ద్వారా, డిప్యూటీ ఎంపీడీఓల ద్వారా, ఎంపీడీఓల ద్వారా తొక్కిపెట్టి ఎక్కడ కూడా ₹1 నిధుల్ని డ్రా చేయనీయకుండా వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా అట్లే పేరబెట్టించి సర్పంచులంతా కూడా ఖర్చు పెట్టి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన చేస్తే ఏ సర్పంచ్ కూడా ₹1 డ్రా చేయనీయకుండా తొక్కిపెట్టినటువంటి ఈ యొక్క ప్రభుత్వం సర్పంచులు అట్లా 2వ తేదీ పోతానే నిన్ననే అంటే 5వ తేదీ ఒక ఉత్తర్వు వేసింది. నీటి సంరక్షణ కనీసం ప్రతి గ్రామంలో కూడా 1 మీటరు నీళ్లు పెంపొందించేలా చర్యల కోసం అని చెప్పేసి నీటి సంరక్షణ కార్యక్రమాన్ని తెరలేపడం జరిగింది. అందుకు ప్రభుత్వం కూడా ఉత్తర్వు విడుదల చేసిందని చెప్పేసి వాళ్ళ పేపర్లోనే రాయడం జరిగింది. అంటే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే దీనిలోకి లెక్కాజమాలు ఉండవు, దీనిలోకి ఎంబుకులు ఉండవు, దీనిలోకి రెజల్యూషన్లు ఉండవు, ఏముండవు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు చేసినటువంటి పనులను, డబ్బులను డ్రా చేయనీయకుండా ప్రతి పంచాయతీ అకౌంట్లో కూడా రమారమి 10 నుంచి 20 లక్షల రూపాయలు ఉన్నాయి. అంటే చిన్న పంచాయతీలు అయితే 10 లక్షలు ఉన్నాయి, పెద్ద పంచాయతీలు అయితే 20 నుంచి 25 లక్షల రూపాయలు అట్లే ఉన్నాయి. అవి వర్కులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు డబ్బులు డ్రా చేసి ఇవ్వాల్సింది. ఈరోజు వాళ్ళందరూ కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా దెబ్బతీయాలనేటువంటి ఒక కుట్రతో ఆ నిధులన్నింటినీ కూడా అట్టే తొక్కిపెట్టి ఈరోజు ఆ నిధులన్నింటినీ కూడా మళ్ళా మరొక నీరు చెట్టులాగా ఆ నిధులన్నింటినీ కూడా నీటి సంరక్షణ పేరుతో ఆ డబ్బులన్నింటినీ కూడా డ్రా చేయడానికి నిన్ననే ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. దాదాపు ఈ యొక్క 1500 కోట్ల రూపాయల స్కామ్కు ఈ యొక్క నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క బూటకపు ఉత్తర్వులను తక్షణమే రద్దు చేసుకోవాలా, ఉపసంహరించుకోవాలా. ఈరోజు సర్పంచులు ఏవైతే పనులు చేసినారో ఆ పనులు చేసినటువంటి పనులన్నిటికీ కూడా ఏదైతే రెజల్యూషన్ పాస్ చేసి ఏదైతే ఎస్టిమేషన్ అప్రూవ్డ్ ఉన్నటువంటి వర్కులకు, అదేవిధంగా ఎంబుకులు రికార్డ్ అయినటువంటి వర్కులన్నింటినీ కూడా ఆ ఫస్ట్ తక్షణమే వాళ్ళకు డబ్బులు డ్రా చేసి వాళ్ళ అకౌంట్లలోకి వేయాలని చెప్పేసి ఇది ధర్మం అని చెప్పి, ఇది చట్టం అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తక్షణమే యొక్క ఉత్తర్వులను ఏదైతే నీటి సంరక్షణ పేరుతో కేంద్ర విడుదల చేసినటువంటి దాదాపు 1500 కోట్ల రూపాయలను మళ్ళా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దోచి పెట్టేటువంటి ప్రయత్నాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో మేము ఇక హైకోర్టు తలుపుల్ని కూడా తట్టబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.